ఏదో ఒక కాజ్ ఒక పర్టిక్యులర్ కాజ్ కొరకు మీరు బెనిఫిట్ షోలు వేస్తే అర్థం ఉంది. కానీ ఇది బెనిఫిట్ ఎవరి కొరకు అనేది నా ప్రశ్న. ఎవరి కొరకు అంటే 100 కోట్లు మేము పెట్టుబడి పెట్టాం. ఆ 100 కోట్ల పెట్టుబడికి కారణం 100 కోట్లు హీరోలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు బెనిఫిట్ ఎవరి కొరకు వేయాలి? 100 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే ప్రొడ్యూసర్ కొరకు వేయాలా? 100 కోట్లు పారితోషికం తీసుకుని హీరో కొరకు బెనిఫిట్ షో ఉండాలా? ఎవరి బెనిఫిట్ కొరకు షో ఉండాలి అనేది క్లారిటీ రావాలి. ఎవరి బెనిఫిట్ కొరకు షో ఉండాలి అని, లేదా ఎవరి బెనిఫిట్ కొరకు టికెట్ల ధరలు పెంచాలి అంటే మీకు అభిమానులు వెర్రెత్తి ఉన్నారు కనుక ఆ వెర్రెత్తిన అభిమానుల నుంచే మేము లాగుతాం అనుకోవడం కరెక్టా అని. ఇప్పుడు మీ అభిమానులనే మీరు అన్యాయంగా ట్యాక్స్ చేయడం కరెక్టా? పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో మిమ్మల్ని ఆరాధిస్తూ మొదటి రోజే సినిమా చూడాలి అని ఆనందంతో వస్తున్న వారిని మీ పైన మేము ఎక్కువ భారం మోస్తామంటే ఎతికలా? సో వారికి అది ఈ ప్రశ్నలన్నీ మీకు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పైన వస్తాయి. పోనీయండి, లేదంటే మార్కెట్ని రెగ్యులేట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను.